అక్కడ ఒక సైట్ ఆఫీస్ ఉంది, ఒక ఇల్లు ఆఫీస్ చూడండి. అది జన్గాం నుంచి ఉస్నాబాద్ వెళ్ళే డబల్ రోడ్డు. ఆ డబల్ రోడ్ నుంచి ఇక్కడ ట్యాంక్ ఆఫీస్ ఉందిగా మనకు, ఈ ట్యాంక్ విలేజ్, ఈ విలేజ్ వరకు బీటీ రోడ్. ఆల్రెడీ ఈ బీటీ రోడ్డు విలేజ్ వరకు ఉంది కదా. విలేజ్ నుంచి మళ్ళీ ఇది నక్షదారి జస్ట్ 1/2 కిలోమీటర్, 1 కిలోమీటర్ బీటీ రోడ్డు. అక్కడ నుంచి ఇది 1/2 కిలోమీటర్. ఈ రోడ్కి మనకు ఒక 2 ఎకరాల పొలం వచ్చిందండి. చాలా బాగుంటుంది. ఇది 2 ఎకరాల పొలము. ఇగో ఇక్కడ వాటర్ పోస్తుంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇదంతా రోడ్ పేస్ వస్తుంది మనకు. ఇక్కడ నుంచి ఒక బండలు ఉన్నాయి కదా, బండల వరకు రోడ్ పేసు. అక్కడ నుండి లోపల అలా అవుతుంది. ఇది ఏ విధంగా సైట్ ఉందో ఆ విధంగా నేను మొత్తం నడుచుకుంటే వీడియో చూపిస్తాను మీకు. ఇది జన్గాం డిస్టిక్ నుంచి కేవలం ఒక 14 కిలోమీటర్, 14 కూడా రాదు, 13-14 కిలోమీటర్ దూరంలో ఇలా స్ట్రేట్గా అదే వరము. అక్కడ నుంచి ఆ వరము మొత్తం మనకు 3, 4, 5 మళ్ళు వస్తాయండి. ఇది ప్యూర్ రెడ్ సాయిల్. నర్మేట మండలం రెవెన్యూ కిందకి వస్తుంది, హనుమంతాపూర్ రెవెన్యూ, జన్గాం డిస్టిక్. డబుల్ రోడ్ నుంచి కేవలం ఒక 1.5 కిలోమీటర్ లోపల ఉంటుంది. ఈ తక్కువ బడ్జెట్లో పొలమే కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు. ఇదే వరము, ఇదే బార్డరు. మనకు ఈ మడి కావాలంటే ఇస్తారు, లేదు అంటే ఇక్కడ నుంచి ఇది ఇంతమంది తీసుకున్నా కూడా పర్వాలేదు, ఇట్లా కూడా ఇస్తారు. 1.5 ఎకర్ ఇట్లా కావాలన్నా కూడా ఇస్తారు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. అక్కడ నుంచి అదంతా రోడ్ పేస్ వస్తుంది మనకు, అదంతా రోడ్ పేస్. అక్కడ నుంచి మళ్ళీ ఇలా అదొక్కటి మొత్తం డబ్బా ఆకారం అదొక్కటే మడి బయట ఉంటుంది. మొత్తం స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. జన్గాం డిస్ట్రిక్ట్ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది. పొలమే కావాలనుకున్న వాళ్ళకు ఛాన్స్ ప్రాపర్టీ ఇది.